థీటా ఐడెంటిటీస్ అంటే స్క్వేర్ ఉంటుంది. చదవడం రావాలి బ్రో, మ్యాథ్స్ చదవడం రావాలి. ఎట్లా చదువుతామన్నా అంటే ఫస్ట్ ర్యాంక్ sin square theta plus cos square theta is equals to 1. సెకండ్ ర్యాంక్ secant square theta minus tan square theta is equals to 1. థర్డ్ ర్యాంక్ cosecant square theta minus cot square theta is equals to 1. అయిపోయి కదా. ఏడుదాకా వాడతాం? బీటెక్ డిగ్రీ అయిపోయేదాకా వాడతాం. సింపుల్ అయిపోయి. ఒకటి గుర్తుపెట్టుకో, మనం ఎగ్జామ్లో రాస్తాం. సో నువ్వు ఎట్లా గుర్తుపెట్టుకున్నావు అని ఫరకే వాడదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ చెప్పే విధానంలో కొంచెం రఫ్ ఉంటుంది, అందుకని చెప్తున్నా. నేను ఏం చెప్పినా 5 ఫింగర్స్ అని చెప్పినా కదా. 5 ఫింగర్స్ ఎట్లా, నీ లెఫ్ట్ హ్యాండ్ తీసుకో, 5 ఫింగర్స్ ఉంటాయి కదా. కచ్చి అంటే అదేంటి, ఫ్రెండ్షిప్ బ్రేకప్ అయితే కచ్చి అంటాం, ఫ్రెండ్షిప్ అయితే దోస్ అంటాం కదా. సో కచ్చి అంటేనేమో 0 degrees, దోస్ అంటేనేమో 90 degrees. 90 degrees, 0 degrees. మిడిల్ ఫింగర్ అన్నాం అనుకో 45 degrees. ఇవతల 30, ఇవతల 60. అయిపోయింది కదా. 0, 30, 45, 60, 90. ఇప్పుడు నేను మిడిల్ ఫింగర్ చూపించిన పోయింది 45, చిట్కనేలు చూపిస్తే 0, రింగ్ ఫింగర్ చూపిస్తే ఎంత 30, పాయింటింగ్ ఫింగర్ చూపించిన ఎంత 60, థంబ్ ఫింగర్ చూపిస్తే ఎంత 90. ఇటు వరకు క్లారిటీ ఉంది కదా. ట్రిగ్నోమెట్రిక్